ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ పెట్రోల్ కొరతకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో నెలకొన్న గ్యాస్ పెట్రోల్ కొరతకు కేంద్రానిదే పూర్తి బాధ్యత అని, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో కేంద్రం తక్షణమే స్పందించి సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఈ కొరతపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, వారు తమ బాధ్యతను విస్మరిస్తున్నారని విమర్శించారు. మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విజన్ ఉందని, ఈ ప్రాజెక్టుపై ఉన్న అన్ని అనుమానాలను పీపీటీ ద్వారా నివృత్తి చేస్తామని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేస్తుందని, వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీకి మూసీ ప్రాజెక్టుపై ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకే ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. బీజేపీకి రాష్ట్రంలో ఒక ఎజెండా, దేశంలో మరో ఎజెండా ఉందని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, దీనిపై అనవసర రాద్ధాంతం చేయవద్దని సూచించారు. नहीं जा पाएंगे तो गैस के लिए हम क्या खिलाएंगे बच्चों को? भावुक हो रही है, रो रही है, कितनी दिक्कत आ रही है बताइए। एक हफ्ते से दौड़ना है, गैस नहीं मिल रही है। क्या खिलाएंगे बच्चों को? क्या आदमी कमाएंगे? ड्यूटी करेंगे, गैस भरवाएंगे। 7,000 का सिलेंडर है, क्या करेगा आदमी? और यहाँ ये बताया जा रहा है कि सिर्फ लोगों को परेशान किया जा रहा है, कोई दिक्कत नहीं हो रही है। एक हफ्ते से दौड़ रही हूँ सर, गैस नहीं मिल रहा है, क्या करेंगे बताइए? बच्चों को कहाँ से बाहर से कैसे, वही पराठा 20 का देता है, वही 40 का दे रहा है, क्या खिलाएंगे? हम जब कमा नहीं पाएंगे तो क्या खिलाएंगे बच्चों को? రవాణా రంగంలో మరోసారి సమ్మె సెగ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తమ చిరకాల వాంఛ అయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్దమవుతున్నాయి. ఈ మేరకు కార్మిక జేఏసీ నాయకులు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం. ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వ విభాగంగా గుర్తించి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వేతన సవరణను తక్షణమే అమలు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ మరియు పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలి. గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తుందని కార్మిక నేతలు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న మా బతుకుల్లో మార్పు రావటం లేదు. విలీనం ప్రక్రియను వేగవంతం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చక్రాగిపోగా తప్పదు అని జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. అయితే ఒకవేళ ఈ సమ్మె గనుక జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు పిలుస్తుందో లేక కఠినంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 16 నుండి 18 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 15న ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతూ రాష్ట్ర వాతావరణంలో గణనీయమైన మార్పులకు కారణం కానుంది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు వంటి పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. అంటే ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగుపాటు ప్రమాదాలపై ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఎత్తైన చెట్ల కింద ఉండరాదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌత్ ఛత్తీస్గఢ్లో ఏర్పడి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు ప్రస్తుతం అవి నార్త్ మధ్య మహారాష్ట్ర అండ్ దానికి దగ్గరలో ప్రస్తుతం అయితే ఉన్నాయి. అలాగే మరొక ట్రఫ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఫ్రమ్ నార్త్ మధ్య మహారాష్ట్ర నుంచి బంగ్లాదేశ్ వరకు కూడా అక్రాస్ జార్ఖండ్ అండ్ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్. అలాగే మాన్సూన్ కండిషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావం చేత రాష్ట్రంలో అయితే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 24 hours చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ తీరం మటుకి బలమైన ఎదురుగాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల కూడా కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరాంబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరాంబడి ఉన్నటువంటి మత్స్యకాలంలో కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 hours వరకు కూడా చూసినా కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కోస్తా జిల్లాలో నమోదవడం జరిగింది. 1 to 3 centimeters వరకు మ్యాక్సిమం రైన్ఫాల్ రికార్డ్ అయింది లాస్ట్ 24 hours. ఇది మా ప్రస్తుతం అనుకున్నటువంటి వెదర్ అప్డేట్. అంతే సార్. ఏ జిల్లాలోని ఎక్కువ శాతం వర్షపాతం పడ్డది చెప్పాలి? లాస్ట్ 24 hours చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ మ్యాక్సిమం ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను కూడా మ్యాక్సిమం 3 centimeters అయితే వర్షం అయితే గుంటూరు జిల్లాలో తెనాల్లో 3 centimeters, అలాగే కృష్ణా జిల్లాలో అవనగడ్డలో కూడా 3 centimeters, విశాఖపట్నంలో ఇక్కడ కూడా 3 centimeters వర్షపాతం. నెక్స్ట్ మధ్య మహారాష్ట్ర అటు వాళ్ళ దాని ప్రభావం క్రమేపీ మనకి దాని వల్ల వచ్చేటువంటి వర్ష ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉండవల్లి వద్ద బంకింగ్ హామ్ కెనాల్ పై నిర్మిస్తున్న అత్యాధునిక స్టీల్ బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించిన ఆయన రాజధాని కనెక్టివిటీపై కీలక ప్రకటనలు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డును మంగళగిరి ప్రధాన రహదారికి అనుసంధానించే క్రమంలో ఇంకా 4.5 ఎకరాల భూమికి సంబంధించిన సమస్య పెండింగ్ లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ భూమిని సేకరించేందుకు ప్రభుత్వానికి చట్టపరంగా అవకాశం ఉన్నప్పటికీ రైతులకు మరో నెల రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 9 నాటికి రైతులు స్వచ్ఛందంగా భూ సమీకరణకు ముందుకు రాకుంటే ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధి దృష్ట్యా రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్టీల్ బ్రిడ్జి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు హామీ ఇచ్చాయని మంత్రి తెలిపారు. బకింగ్ హామ్ కెనాల్ కంటే ముందుగా గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై మరో 2 సీల్ట్ బ్రిడ్జిలు రానున్నాయని, ఇవి కూడా పూర్తి అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తయినట్టేనని చెప్పారు. అధికారులైతే ఈ మంత్ ఎండింగ్ యాక్చువల్గా దాన్ని ఇచ్చేస్తాం, ఈ మంత్ ఎండింగ్ యాక్చువల్గా పూర్తి అయిపోతుంది అన్నారు. ఫస్ట్ వీక్లో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అన్నారు. అదేవిధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు యాక్చువల్గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్లో వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు ఎక్కుతుంది.
అయితే ఈ సీడాక్స్ రోడ్ ఫ్యూచర్లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే తోటిగా ప్లాన్ చేసామో దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ క్యాపిటల్ సిటీలో పోవడానికి ఈరోజు బండ్ రోడ్ని యాక్చువల్గా యూటిలైజ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే, 2 బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. బండ్ రోడ్డు కూడా యాక్చువల్గా టేకప్ చేసి అది కూడా యాక్చువల్గా టెండర్ అయిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా వీలైన తొందరలో దాన్ని కూడా అలాట్ చేసి బండ్ రోడ్డు కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్ కడుతున్నాం అవి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కబోర్డ్స్ బిగిస్తున్నారు. అదేవిధంగా విల్లాస్ వర్క్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్లు కూడా కబోర్డ్లు, డోర్స్ బిగిస్తున్నారు. ఇవన్నీ వీలైనంతకు ఈ మంత్, నెక్స్ట్ మంత్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అధికారులకు యాక్చువల్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అదేవిధంగా ల్యాండ్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా అధికారులు ఫోన్లు చేసి యాక్చువల్గా పిలిపించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మిగిలిపోయిన వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ కూడా ప్లాట్లు నిన్న కూడా ప్లాట్లు అలాట్ చేశారు. ఆ విధంగా ప్రతి 15 రోజులకు ఒక రోజు ఎవరికన్నా ప్లాట్లు ఇవ్వాల్సి అలాట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్. ఎవరైతే ఇంకా కొందరు ఇవ్వటానికి ఇష్టపడలేదు వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పూలింగ్ రామని ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే సమయం మించిపోతుంది కాబట్టి, అంటే ఇంకా రోడ్స్ వర్క్ జరుగుతుంది, ఇబ్బంది పడతామని ల్యాండ్ అక్విజిషన్ పెట్టాము. ఈ నెల 9వ తేదీకి 60 రోజులు పూర్తయింది. మరొక 30 రోజులు సమయం ఉంది. ఈ 30 రోజుల్లో ఉన్న ప్రాసెస్ని అధికారులు కంప్లీట్ చేస్తారు. సీడ్ యాక్సెస్ మీద ఈ యాక్సెస్ రావడానికి మరొక 4.5 ఎకరా పెండింగ్ ఉంది. ఆ 4.5 ఎకరా రైతు సోదరులు కూడా ల్యాండ్ పూలింగ్కి వస్తే ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటా. లేని సందర్భంలో వచ్చే నెల ఏప్రిల్ 9న వాళ్ళకి చేయాల్సిన అమౌంట్ని మేము డిపాజిట్ చేసేసి యాజ్టీజ్గా దాన్ని ల్యాండ్ అక్విజిషన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. నేను రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ రోడ్స్కి ఏదైతే బ్యాలెన్స్ ఇవ్వలేదో దాన్ని ల్యాండ్ పూలింగ్లో ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదు అంటే ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పక్క తప్పుతుంది. ఎందుకంటే అన్నీ ఒక స్టార్ట్ అయిపోయినాయి. లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్లు స్టార్ట్ అయింది. అక్కడ డ్రైనేజీ, సివరేజీ, ఎలక్ట్రికల్ డక్స్ కడుతున్నారు. మధ్యలో చిన్న బిట్లు ఆగిపోతే అసలు ఆ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. వర్క్ వేస్ట్ కాకుండా ఉండాలంటే కంటిన్యూషన్ కావాలి. అందువల్ల వీలైనంత వరకు మీరందరూ ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేనప్పుడు ఇంకా ల్యాండ్ అక్విజిషన్కే పోవడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా మన బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ చేస్తున్నారు, అది మధ్యలో ఒక్క బిట్టు జాయింట్ ఉంది, ఇవాళ కంప్లీట్ చేస్తారంట. చేసేసి యాక్చువల్గా వాళ్ళ పైన కాంక్రీట్ కూడా మొదలు పెడుతున్నారు. ఈ గుంటూరు ఛానల్ 2 మీద అవి కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా వాళ్ళు నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేస్తే సీడ్ యాక్సెస్ రోడ్ త్రూ అయిపోతుంది. మధ్యలో మీరు గ్యాప్లు ఇచ్చారు సార్, రోడ్డు యాక్చువల్గా అటు కూడా తిప్పారు. అదే 4.5 ఎకరా ఇంకా రావాలి. యాక్చువల్గా నిన్న మొన్న కూడా కొంతమంది ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. మరొక 4.5 ఎకరా ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడి ల్యాండ్ పూలింగ్కి వస్తే సరే, లేకపోతే ఏప్రిల్ 9వ తేదీ ల్యాండ్ అక్విజిషన్లో ఫైనల్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 9వ తేదీకి 90 రోజులు పూర్తవుతుంది. ప్రాసెస్ 60+30 పూర్తవుతుంది. సార్ ఎలివేటెడ్ కారిడార్ అంటున్నారు, అది 2 బ్రిడ్జ్లు గుంటూరు ఛానల్ మీద కొండవీటి వాగు వచ్చేది ఎలివేటెడ్ కారిడార్ లేకపోతే స్టీల్ బ్రిడ్జ్ సార్? అది స్టీల్ బ్రిడ్జ్. ఓకే, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని మధ్యాహ్న భోజనం అందించిన ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. సమాచారం అందిన వెంటనే చర్యలకు ఉపక్రమించిన ఆయన ఈ ఘటనకు బాధ్యుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి మంత్రి వ్యక్తిగతంగా క్షమాపణలు తెలిపారు. మైలవరం మండలం దేవుని చెరువు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యత సరిగా లేదని ఫిర్యాదు అందడంతో విద్యాశాఖ వెంటనే రంగంలోకి దిగింది. మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ఈ విషయంపై విచారణకు 3 సభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా భోజనం సరఫరా చేస్తున్న ఏజెన్సీని తక్షణమే తొలగించి కొత్త ఏజెన్సీని నియమించారు. అదే సమయంలో పర్యవేక్షణలో విఫలమైనందుకు పాఠశాల హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన సేవలు, సంరక్షణ
పరిరక్షణ అందించడమే మా లక్ష్యం. జరిగిన పొరపాటుకు పిల్లలకు వారి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణకు కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ స్వీకరించేందుకు లీప్ యాప్ ను మరింత బలోపేతం చేస్తామని, సమస్యలను తక్షణమే గుర్తించి పురస్కరిస్తామని హామీ ఇచ్చారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీఓ శుభవార్త అందించింది. తెలంగాణలోని ప్రసిద్ధ బాసర జ్ఞాన సరస్వతి ఆలయం తరహాలో తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న శ్రీ వక్కులమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు అవకాశం కల్పించింది. అక్షర గోవిందం పేరుతో ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఇకపై తమ పిల్లలకు ఏడుకొండలవాడి తల్లి వకులమాత ఆశీస్సులతో అక్షర శ్రీకారం చుట్టించాలని భావించే భక్తుల కోరిక నెరవేరనుంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన విజ్ఞప్తి మేరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ అక్షర గోవిందం ప్రాజెక్టును రూపొందించింది. 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించవచ్చు. అయితే వకులమాత ప్రధాన ఆలయం ఒక చిన్న కొండపై ఉండటంతో భక్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల సౌలభ్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి తూర్పు వైపున పుష్కరిణి సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ శాశ్వత ప్రాతిపాదికన ఒక ప్రత్యేక మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ నూతన మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, సరస్వతీదేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడే చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత పిల్లలకు అక్షర గోవిందం పేరుతో 7 రకాల వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్ ను అందజేస్తారు. ఇందులో పలక బలపాలు పెట్టే శ్రీవారి అక్షింతలు, అమ్మవారి కుంకుమ, వినాయకుడు, సరస్వతి, శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం, కంకణాలు, పటిక బెల్లం ప్రసాదం ఉంటాయని తెలిపారు.